హలో ఫ్రెండ్స్, నేను మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. టెన్స్ నేమ్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. పేరులోనే ఉంది. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండాలి. ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. అటువంటి సమయంలో మాత్రమే మనం ఈ టెన్స్ ఉపయోగించాలి. మనం సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు టెన్స్‌ని మనం చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం. అయితే దీని మీద మనం ప్రశ్నలు ఏ విధంగా అడగాలనేది నేను మీకు పాజిటివ్, నెగెటివ్ ఇంటరాక్టివ్‌తో పాటు నెగెటివ్ ఇంటరాక్టివ్ కూడా ఈరోజు నేను నేర్పిస్తాను. టెన్స్ నేమ్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూస్తే ప్రశ్న ఏ విధంగా అడగాలి, దీనిపైన నెగెటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉండాలని నేను మీకు ఈరోజు క్లాస్లో మీకు చెప్పబోతున్నాను. రైట్? ఎస్. టెన్స్ నేమ్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి మనకి ఏంటి, ఎప్పుడు ఉపయోగించాలి టెన్స్ మనము చూసుకుంటే, an action is going on. ఇప్పుడు at the time of present. ఎప్పుడు ఉపయోగించాలి అనేది అంటే an action is going on. ఒక పని జరుగుతూ ఉండాలి. ఎప్పుడు? at the time of present. ప్రస్తుతం అంటే ఒక పని మనం చూస్తున్న సమయంలో. ఏంటిది? మనం చూస్తున్న సమయంలో కానీ, అంటే కంటితో చూస్తున్న సమయంలో కానీ, నోటితో మాట్లాడుతున్న సమయంలో కానీ, చెవులతో వింటున్నప్పుడు కానీ ఒక పని లైవ్గా జరుగుతూ ఉండాలి. నేను చూస్తున్నాను, మీరు ఈ వీడియో చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్. నేను మీకు క్లాస్ చెబుతున్నా. ఐ ఆమ్ టీచింగ్. అంటే ఏంటి? ఒక పని మనం చూస్తున్న సమయంలో పని జరుగుతూ ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది ఉపయోగించాలి. మరి దీనికి ఫ్రేమ్ ఏంటి, దీనికి ఎలా చెప్పాలని చూసుకుందాం. ఫ్రేమ్ ఏంటంటే సబ్జెక్టు తర్వాత ఏం రావాలి. దీనిలో ఉపయోగించే హెల్ప్ వర్బ్స్ మనకి ఏంటి? యామ్, యామ్, ఆర్, ఇస్. దీనిలో ఉపయోగించేవి ఏంటివి? ఇవేంటివి? యామ్, ఆర్, ఇస్ అనేవి హెల్ప్ వర్బ్. గత వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూ, డస్ అనే హెల్ప్ వర్బ్స్ ఉపయోగించాము. సింపుల్ పాస్ట్ లో డిడ్ అనే హెల్ప్ వర్బ్ ఉపయోగించాము. సింపుల్ ఫ్యూచర్ లో విల్ లేదా షల్ అనే హెల్ప్ వర్బ్ ఉపయోగించాము. ఈ రోజు నేను మీకు ఈ టెన్స్ అనేది మనకి ఫోర్త్, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం కొత్త హెల్ప్ వర్బ్ తీసుకున్నాం. ఏంటివి? యామ్, ఆర్, ఇస్. అంటే ఈ టెన్స్ లో మనం మాట్లాడుతున్నప్పుడు యామ్, ఇస్, ఆర్ అని ఉపయోగించాలి. తర్వాత వెర్బ్ ఎన్నో రూపంలో ఉంటుంది చూసుకుంటే V1 ప్లస్ ఐఎన్జి, V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి పాజిటివ్. ఓకే, పాజిటివ్ ఫ్రేమ్. సబ్జెక్టు యామ్, ఆర్, ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. V1 ప్లస్ ఐఎన్జి మనం ఏమంటామో చూసుకుంటే V4 అంటాం. ఏమంటాం? V4 అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ అనాలి. గో అంటే వెళ్ళడం. ఓకే, వెంట్ వెళ్ళాను, గాన్ వెళ్ళాను. గో ప్లస్ ఐఎన్జి ఏమైంది? V4 అయింది. ఇది కావాలి మనకి. అంటే సబ్జెక్ట్ వెర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఫామ్. రావడం ఏమంటాం? కమ్ ప్లస్ ఐఎన్జి, కమింగ్. చెప్పడం ఏమంటాం? టెల్, టెల్ ప్లస్ ఐఎన్జి, టెల్లింగ్ అని చెప్పాలి. ఓకే, తీసుకోవడం ఏమంటాం? టేక్, టేక్ ప్లస్ ఐఎన్జి, టేకింగ్. ఇవ్వడం ఏమంటాం మనం? గివ్, గివ్ ప్లస్ ఐఎన్జి ఏమవుతుంది? గివింగ్. అంటే వెర్బ్ 1 తర్వాత ఐఎన్జి ఫామ్ అని దీనిలో మనం మెన్షన్ చేయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ లో మనం వెర్బ్ ఎన్నో రూపంలో ఉపయోగించాలంటే V4, దాన్నే V1 ప్లస్ ఐఎన్జి ఫామ్ అంటాం. ఇప్పుడు చూసుకుంటే మనకి సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, హి, షీ, రవి. ఓకే, సబ్జెక్టులు ఏంటి? ఐ, వి, యు, దే, హి, షీ, రవి. ఐకి సబ్జెక్ట్ తీసుకుని నెక్స్ట్ ఏం కావాలి మన సబ్జెక్ట్ తర్వాత? యామ్, ఈజ్, ఆర్. యామ్, ఆర్, ఈజ్ ఎక్కడ ఉపయోగించాలి? ఐకి యామ్ ఉపయోగించాలి. వి, యు, దేకి ఆర్ అనే హెల్ప్ ఉపయోగించాలి. హీ, సిట్ కి ఈజ్ ఉపయోగించాలి. ఓకేనా? తర్వాత ఏం రావాలంటే వెర్బ్ 4వ రూపం. ఇప్పుడు ఏమవుతుంది? ఎగ్జాంపుల్. కమ్ ఉంది, ఏం రావాలి మనకి? కమింగ్ అవుతుంది. కమింగ్ టు హైదరాబాద్ నౌ అంటే ఏంటి? నేను ఇప్పుడు హైదరాబాద్ కి వస్తున్నా. ఐ ఆమ్ కమింగ్ టు హైదరాబాద్ నౌ. వాళ్ళు హైదరాబాద్ కి వస్తున్నారు. దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్ నౌ. అతడు హైదరాబాద్ కి వస్తున్నాడు. హీ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ నౌ. ఆమె హైదరాబాద్ కి వస్తుంది. షీ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్. సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్ తర్వాత V4 రావాలి. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏమంటాం? లెర్న్. ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా, అంటే మనం చూస్తున్న సమయంలో జరుగుతుంటారు. ఏమవుతుంది? ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. వాళ్ళు నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఆమె నేర్చుకుంటుంది. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. అతను నేర్చుకుంటున్నాడు. హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఓకే, రవి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. రవి ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ అని చెప్పాలి. అంటే
ఒక పని జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ టెన్స్. ఎప్పుడు మనం కళ్ళతో చూస్తున్నప్పుడు మాత్రమే. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళు అక్కడ దే ఆర్ టాకింగ్. ఏమొస్తుంది? దే ఆర్ టాకింగ్. ఆమె అక్కడ తింటుంది, బిర్యానీ తింటుంది. ఏం చెప్పాలి? షీ ఈజ్ ఈటింగ్ బిర్యానీ. అయితే ఐ ఆమ్ చెప్పాలి, వి యూ దే అయితే ఆర్ చెప్పాలి, వి యూ దే ఏం చెప్పాలి? ఆర్ చెప్పాలి. నెక్స్ట్ హీ సీ ఇట్ లేదా థర్డ్ పర్సన్ సింగులర్ ఏదైనా సరే ఈజ్ రావాలి. రవి క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పుడు రవి క్రికెట్ ఆడుతున్నాడు, అప్పుడు ఏం చెప్పాలి? రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నేను ఆడుతున్నా, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. వాళ్ళు ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అతడు క్రికెట్ ఆడుతున్నాడు, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అంటే ఒక పని ప్రస్తుతం జరుగుతున్నప్పుడు మాత్రం ఉపయోగించాలి. ఇది పాజిటివ్. పాజిటివ్ ఏం రావాలి? సబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 రావాలి. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ లో. నెక్స్ట్ నెగిటివ్ ఫ్రేమ్ ఏంటి చూసుకుంటే ఇది పాజిటివ్ మనకి. నెక్స్ట్ ఇక్కడ రాస్తా, సబ్జెక్టివ్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి, దాన్ని V4 అంటాము. ఓకే, ఇది మనకి పాజిటివ్. ఏంటిది? పాజిటివ్. ఓకే, పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ ఏంటి? నెగిటివ్ సెంటెన్స్ ఏం కావాలి మనకి? నాట్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? హెల్పింగ్ వెర్బ్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్. ఏంటివి మన ప్రెజెంట్ కంటిన్యూస్ లో? యామ్, ఆర్, ఈజ్. తర్వాత ఏం రావాలి? నాట్. నెగిటివ్ సెంటెన్స్ కదా, సో యామ్ ప్లస్ నాట్, యామెంట్, ఆర్ ప్లస్ నాట్, ఆర్ఎంట్, ఈజ్ ప్లస్ నాట్, ఈజెంట్ అవుతుంది. తర్వాత ఏం రావాలి? V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంటిది మనకి? ఇది నెగిటివ్ ఫ్రేమ్. క్లియర్. పాజిటివ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, పాజిటివ్ అయిపోయింది. నెగిటివ్ సబ్జెక్ట్ తీసుకున్నాను, హెల్ప్ తర్వాత ఏం రావాలి? నాట్ రావాలి. ఎక్కడ రావాలి? నాటు ఇక్కడ రావాలి. యామ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? యామెంట్, ఆర్ ప్లస్ నాట్, ఆర్ఎంట్, ఈజ్ ప్లస్ నాట్, ఈజింట్. అంతే. తర్వాత ఏం రావాలి? V4. ఇదిగో V4 రావాలి. ఈ V4 V4. ఓకే, ఏమవుతుంది? నేను క్రికెట్ ఆడుతున్నానంటే ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. ఆడడం లేదు ఇప్పుడు నేను క్రికెట్. ఏం రావాలి? యామ్ ప్లస్ నాట్, ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఏమవుతుంది? ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ఏంటిది? కమింగ్ కదా. నేను ఇప్పుడు హైదరాబాద్కి రావడం లేదు. వస్తున్నాను అంటే ఐ ఆమ్ కమింగ్. రావడం లేదు అంటే ఐ యామ్ నాట్ కమింగ్ టు హైదరాబాద్. అంటే ఏంటి? హైదరాబాద్కి ఇప్పుడు నేను రావడం లేదు అని అర్థం. మళ్ళీ వారు హైదరాబాద్కి రావడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పాలి? దే ఆర్ నాట్ కమింగ్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్కి రావడం లేదు, షీ ఈజ్ నాట్ కమింగ్. రవి ఇప్పుడు రవి హైదరాబాద్కి రావడం లేదు. ఎలా చెప్పాలి? రవి ఈజ్ నాట్ కమింగ్ టు హైదరాబాద్. అంటే ఏంటి? రవి హైదరాబాద్కి రావడం లేదు అని చెప్పాలి. వస్తున్నానంటే పాజిటివ్, ఐ ఆమ్ కమింగ్. రావడం లేదంటే ఐ ఆమ్ నాట్ కమింగ్. వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు, దే ఆర్ కమింగ్. దే ఆర్, ఇది నెగిటివ్ కదా, సో నాట్ వచ్చింది. పాజిటివ్ అయితే దే ఆర్ కమింగ్ అని చెప్పాలి. రావడం లేదంటే దే ఆర్ నాట్ కమింగ్. ఆమె హైదరాబాద్కి రావడం లేదు, షీ ఈజ్ నాట్ కమింగ్. రవి ఇప్పుడు సినిమా చూడడం లేదు. రవి సినిమా అంటే చూడడం లేదు. అప్పుడు ఏం చెప్పాలి? రవి ఈజ్ నాట్ వాచింగ్. వెర్బ్ బట్టి మనం చూసుకోవాలి. V1కి ఐఎన్జి ఫామ్ రావాలి. క్లియర్. ఇది మనం నెగిటివ్ చెప్పాలి. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు సొంతంగానే ప్రిపేర్ అవ్వండి. ఎట్లా చెప్పాలి? ఒక వెర్బ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ప్లే తీసుకున్నాం. ప్లే ప్లస్ ఐఎన్జి కదా. నేను క్రికెట్ ఆడుతున్నాను, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. మనం ఆడుతున్నాము, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. వాళ్ళు ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అతను క్రికెట్ ఆడుతున్నాడు, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఆమె ఆడుతుంది, షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇది మనకి పాజిటివ్. మరి నెగిటివ్ ఏంటి అంటే ఆడడం లేదు, తినడం లేదు, రావడం లేదు, వెళ్ళడం లేదు, తీసుకోవడం లేదు, నిద్రపోవడం లేదు అని చెప్పాలి. ఇవన్నీ మనకి నెగిటివ్ అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి? నేను ఇప్పుడు హైదరాబాద్కి రావడం లేదు, ఐఎమ్ నాట్ కమింగ్. వాళ్ళు రావడం లేదు, దే ఆర్ నాట్ కమింగ్. అతడు రావడం లేదు, హీ ఈజ్ నాట్ కమింగ్. ఆమె రావడం లేదు, షీ ఈజ్ నాట్ కమింగ్. రవి ఇప్పుడు హైదరాబాద్కి రావడం లేదు. ఎలా చెప్పాలి? రవి ఈజ్ నాట్ కమింగ్ టు హైదరాబాద్ అని చెప్పాలి. ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. క్లియర్. నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాక్టివ్. దీనిపైన ప్రశ్న ఏ విధంగా అడగాలి? మనం ఎదుటి వారిని మనం ప్రశ్న ఏ విధంగా అడగాలి? నువ్వు వస్తున్నావా? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? ప్రాక్టీస్ చేస్తున్నావా? తింటున్నావా? నిద్రపోతున్నావా? నాకు సహాయం చేస్తున్నావా? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావా? ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏదైనా ఒక పని చేస్తున్నావా? ఇప్పుడు ప్రస్తుతం ఒక పని నువ్వు చేస్తున్నావా అని చెప్పేటప్పుడు మాత్రమే ఈ టెన్స్ లో చెప్పాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ లో చెప్పాలి. మరి ప్రశ్న దేంతో స్టార్ట్ చేయాలి మనం? హెల్పింగ్ వెర్బ్. దీనిలో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ ఏది? యామ్, ఆర్, ఈజ్. ఏంటిది హెల్పింగ్ వెర్బ్స్? ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ లో యామ్, ఆర్, ఈజ్. దీంతో స్టార్ట్ చేయాలి. చూద్దాం. పాజిటివ్ ఇంటరాక్టివ్. ఏంటిది? పాజిటివ్ ఇంటరాక్టివ్. ఎంత స్టార్ట్ చేయాలని చెప్పాను మీకు?
హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. దీంతో హెల్పింగ్ వెర్బ్. మరి దీనిలో హెల్పింగ్ వెర్బ్స్ ఏది? యామ్, ఆర్, ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ప్రశ్న అవుతుంది. ఏమవుతుంది? ప్రశ్న. ఎలా చెప్పాలి మరి ఇప్పుడు ప్రశ్న అనేది? స్టార్టింగ్ యామ్, ఈజ్, ఆర్ రావాలి. ఏం రావాలి? యామ్, ఆర్, ఈజ్ రావాలి. చూద్దాం ఒకసారి. చూద్దాం. యామ్, ఆర్, ఈజ్. ఓకే. నెక్స్ట్ ఏంటి? సబ్జెక్ట్. ఐ, వి, యు, దే. ఓకే. నెక్స్ట్ హీ, షీ, రవి. ఓకే. రవి. మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేను హైదరాబాద్కి వస్తున్నానంటే ఐ ఆమ్ కమ్ ప్లస్ ఐఎన్జి, ఐ ఆమ్ కమింగ్ రావడం లేదు, ఐ ఆమ్ నాట్ కమింగ్. వాళ్ళు వస్తున్నారు, దే ఆర్ కమింగ్. రావడం లేదు, దే ఆర్ నాట్. తెలిసిందే మనకి. మరి ఇదేంటిది ప్రశ్న? నెక్స్ట్ ఏంటి ప్రశ్న? ఏంటి? వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారా, నీవు హైదరాబాద్కి వస్తున్నావా, ఇన్స్టిట్యూట్కి వస్తున్నావా అనే ప్రశ్న అడగాలి. ప్రశ్న దేంతో స్టార్ట్ చేయాలంటే పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే మనకి ప్రశ్న. పాజిటివ్ లో ప్రశ్న, పాజిటివ్ లోనే ప్రశ్న. ఇప్పుడు ఏం చేయాలి? యామ్, ఆర్, ఈజ్ అనే హెల్ప్ వర్బ్స్ ముందు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అది మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. యామ్, ఆర్, ఈజ్ తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటి? V4 కమింగ్. కమింగ్ టు హైదరాబాద్ నౌ అంటే ఏంటి? నువ్వు హైదరాబాద్కి వస్తున్నావా? నేను వస్తున్నానంటే యామ్ ఐ కమింగ్ టు హైదరాబాద్ నౌ అని చెప్పాలి. మీరు వస్తున్నారంటే ఆర్ యూ కమింగ్? మన జనరల్గా సాధారణంగా మనం అడుగుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం కదా, నువ్వు హైదరాబాద్కి వస్తున్నావా? ఆర్ యూ కమింగ్? ఇప్పుడు నువ్వు ఐల్స్కి ప్రిపేర్ అవుతున్నావా? ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఐల్స్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు లండన్ వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్? ఆర్ యూ గోయింగ్ టు లండన్ అంటే మీరు లండన్కి వెళ్తున్నారా? మీరు ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నారంటే ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్ నౌ. వాళ్ళు వస్తున్నారంటే ఆర్ దే కమింగ్ టు హైదరాబాద్ అని చెప్పాలి. అతడు హైదరాబాద్కి వస్తున్నాడా? ఈజ్ హీ. ఎలా చెప్పాలి? హీ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ అంటే వస్తున్నాడు. హీ ఈజ్ నాట్. హీకి ఈజ్ రావాలి కదా. సో హీ ఈజ్ నాట్ కమింగ్ టు హైదరాబాద్. అతడు హైదరాబాద్కి రావడం లేదు. మరి వస్తున్నాడా? ప్రశ్న ఏ విధంగా అడగాలి మనం అంటే హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. మరి హీ అనే సబ్జెక్ట్ కి హెల్పింగ్ వెర్బ్ ఏది? హీకి ఈజ్. దీంతో స్టార్ట్ చేయాలి. ఈజ్ హీ ఎలా చెప్పాలి? ఈజ్ హీ కమింగ్ టు హైదరాబాద్ నౌ. ప్రొనౌన్సియేషన్ అనేది, ఉచ్చారణ అనేది ఈ విధంగా ఉండాలి. ఈజ్ హీ కమింగ్ టు హైదరాబాద్ నౌ. ఈజ్ షీ కమింగ్ టు హైదరాబాద్ నౌ. ఈజ్ రవి కమింగ్ టు హైదరాబాద్ నౌ. రవి హైదరాబాద్కి వస్తున్నాడా? మీరు వస్తున్నారా? ఆర్ యూ కమింగ్? మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? ఆర్ యూ లెర్నింగ్? వాళ్ళు నేర్చుకుంటున్నారా? ఏమొస్తుందా? దేకేం రావాలి? ఆర్ దే లెర్నింగ్? అతను నేర్చుకుంటున్నాడా? ఈజ్ హీ లెర్నింగ్? ఆమె నేర్చుకుంటుందా? ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? నీతో మాట్లాడుతుందా? ఈజ్ షీ టాకింగ్ విత్ యూ? వాళ్ళు నీతో మాట్లాడుతున్నారా? ఆర్ దే టాకింగ్ విత్ యూ? ఆమె నీతో మాట్లాడుతుందా? ఈజ్ షీ టాకింగ్ విత్ యూ? అతను నీతో మాట్లాడుతున్నాడా? ఈజ్ హీ టాకింగ్ విత్ యూ? అతనికి సహాయం చేస్తున్నాడా? ఈజ్ హీ హెల్పింగ్ యూ అంటే నీకు సహాయం చేస్తున్నాడా అని చెప్పాలి. ఏదైనా ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉన్నప్పుడు ఈ టెన్స్ ఉపయోగించాలి. దీనిపైన ప్రశ్న అడిగేటప్పుడు యామ్, ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. ఇది మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్ చూసుకుంటే, నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి? ప్రశ్నలోనే మనకు ఉంటుంది. ప్రశ్నలోనే మనకి నెగిటివ్గా ఉంటుంది. దాన్నే మనం నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటాం. మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఫ్రేమ్లో చూసుకుంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి? యామ్, ఆర్, ఈజ్ ప్లస్ నాట్ రావాలి. ఏంటిది? యామ్, ఆర్, ఈజ్ ప్లస్ నాట్ రావాలి. దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ప్రశ్న అవుతుంది. క్లియర్? అంటే ఏంటి? యామ్, ఆర్, ఈజ్ ప్లస్ నాట్ రావాలి. అంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన, ఇదిగో హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. చూద్దాం ఒకసారి. ఓకే. హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ రావాలి. ఏమవుతుంది? ఇక్కడ రాస్తాను. అమెంట్, అరెంట్, ఈజెంట్. ఓకే. ఐకి ఎం కదా. ఓకే. వి, యు, దే, హీ, షీ, రవి. క్లియర్? ఇప్పుడు చూడండి. అంటే అన్ని సబ్జెక్ట్స్కి V4 రావాలి. చూద్దాం ఒకసారి. కమింగ్ టు హైదరాబాద్ నౌ. అమెంటై హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి మనకు హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏం రావాలి? నాట్ రావాలి వెంటనే. ఇప్పుడు ఏమవుతుంది? యామ్ ప్లస్ నాట్ అమెంట్, ఆర్ ప్లస్ నాట్ అరెంట్, ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్. అమెంటై కమింగ్ టు హైదరాబాద్ నౌ. నేను హైదరాబాద్కి రావడం లేదా?
మనం ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళడం లేదా? అరెంట్ వి గోయింగ్? అరెంట్ వి గోయింగ్? నీవు ఇప్పుడు హైదరాబాద్కి రావడం లేదా? అరెంట్ యూ కమింగ్ టు హైదరాబాద్? నువ్వు హైదరాబాద్కి రావడం లేదా? చూడండి, ఒక ప్రశ్న అడగాలి అనుకుంటే మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో, అంటే ఒక పని ఇప్పుడు జరుగుతున్నప్పుడు దీనిపైన మనం ప్రశ్న అడగాలి అనుకుంటే పాజిటివ్ ఇంటరాక్టివ్ లో ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్ అని చెప్పాలి. ఏంటిది? ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్ అంటే నువ్వు వస్తున్నావా? మరి రావడం లేదా? ప్రశ్నలోనే నెగిటివ్. రావడం లేదా? అరెంట్ యూ. ఏమవుతుంది? ఆర్ ప్లస్ నాట్. ఇది ఒకటి రాసి అరెంట్ యూ కమింగ్ టు హైదరాబాద్. అరెంట్ వి అనాలి, అరెంట్ యూ అనాలి, అరెంట్ దే అనాలి. మరి హీ సీట్కి ఏం రావాలి? ఇక్కడ రాసా ఈజ్ ప్లస్ నాట్. ఇజంట్ హీ కమింగ్ టు హైదరాబాద్ అంటే ఏంటి? అతడు హైదరాబాద్ కి రావడం లేదా? ఆమె రావడం లేదా? ఇజంట్ షీ కమింగ్ టు హైదరాబాద్? రవి రావడం లేదా? ఇజంట్ రవి కమింగ్ టు హైదరాబాద్? ఇది మనకి నెగిటివ్ ఇంటరాక్టివ్ లో ఉంటది. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఎగ్జాంపుల్ నేనేం తీసుకున్నానంటే రైట్ అనే వెర్బ్ తీసుకుంటా. ఏంటిది? రైట్. ఏం కావాలి మనకి ఇక్కడ? వెర్బ్ వచ్చేసి మనకి రైట్ ప్లస్ ఐఎన్జి, రైటింగ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తున్నాను, ఐ ఆమ్ రైటింగ్. వాళ్ళు రాస్తున్నారు, దే ఆర్ రైటింగ్. ఓకే, ఆమె రాస్తుంది, సి ఈజ్ రైటింగ్. అతడు రాస్తున్నాడు, హీ ఈజ్ రైటింగ్. ఇది పాజిటివ్. మరి నెగిటివ్ ఏంటి? నేను ఎగ్జామ్ రాయడం లేదు, ఐ ఆమ్ నాట్ రైటింగ్. ఎగ్జామ్. ఓకే, వాళ్ళు రాయడం లేదు, దే ఆర్ నాట్ రైటింగ్. అతడు రాయడం లేదు, హీ ఈజ్ నాట్ రైటింగ్. ఆమె రాయడం లేదు, సి ఈజ్ నాట్ రైటింగ్. ఇది మనకి పాజిటివ్ నెగిటివ్. మరి ప్రశ్న ఏంటి? నేను రాస్తున్నానా? am I రైటింగ్ అన్ ఎగ్జామ్? ఇప్పుడు రాస్తున్నానా? మీరు రాస్తున్నారా? ఆర్ యు రైటింగ్? వాళ్ళు రాస్తున్నారా? ఇదిగో ఆర్ దే రైటింగ్? అతడు రాస్తున్నాడా? ఈజ్ హీ రైటింగ్? ఆమె రాస్తుందా? ఈజ్ షీ రైటింగ్? ఇది అంటే ఒక ప్రశ్న. మరి ప్రశ్నలో నెగిటివ్ ఇంటరాక్టివ్. రాయడం లేదా? రావడం లేదా? తినడం లేదా? నేర్చుకోవడం లేదా? నువ్వు నాకు సహాయం చేయడం లేదా? డబ్బులు ఇవ్వడం లేదా? లేదా పంపించడం లేదా? అంటే ఇప్పుడు అంటే ప్రజెంట్ లో మనం ప్రశ్న అడిగేటప్పుడు దాన్ని నెగిటివ్ ఇంటరాక్టివ్ లో చేయడం లేదా అని చెప్పేటప్పుడు హెల్ప్ వర్బ్ పక్కన నాట్ రావాలి. ఇప్పుడు నీవు రావడం లేదా? అరెంట్ యూ కమింగ్? వాళ్ళు రావడం లేదా? అరెంట్ దే కమింగ్? ఓకే, ఆమె రావడం లేదా? ఇజంట్ షీ కమింగ్? రవి రావడం లేదా? ఇజంట్ రవి కమింగ్? అంటే ఏదైనా మనం నెగిటివ్ చెప్పేటప్పుడు హెల్ప్ వర్బ్ పక్కన నాట్ రావాలి. ఇది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ లో చెప్పుకునే విధానం. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్, అలా విధంగా పాజిటివ్ ఇంటరాక్టివ్తో పాటు నెగిటివ్ ఇంటరాక్టివ్ కూడా ఈరోజు మనం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.